ఏంటండి మీ ఊరు ఇంకా రాలేదా? ఇంకొంచెం దూరం నడుచుకుని వెళ్ళాలి. ఏంటండి మీ ఊరు మంచి కలర్ఫుల్ గా ఉంది. జాతరనా? ఓహో, ఏ దేవుడు? లక్ష్మీ నరసింహస్వామి. సింహకోట బాగుంది. వా, ఇదేంటండి ఎవరు కనిపించట్లేదు, అంత ఖాళీ ఖాళీగా ఉంది. ఇంత పెద్ద ఇంట్లో ఎవ్వరు ఉండరా? అయ్యారు వాడొచ్చాడు. వాడా? ఎవడ్రా? సీను, శివ, రమణ, కత్తులు తీయండిరా. వెళ్ళండ్రా. ఆగండ్రా. ఈయనెందుకు వచ్చాడు ఇప్పుడు? తాత అయ్యగారు వచ్చారు, అందరూ ఒకసారి ఆయనకి జై. సార్, నా పాలిటి దేవుడు సార్ మీరు రావడం కన్నా 2 నిమిషాలు లేట్ అయ్యి ఉంటే నా ప్రాణాలు గాల్లో పోయి ఉండేవి సార్. కరెక్ట్ టైంకి వచ్చి నా ప్రాణాలు కాపాడారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వస్తాను సార్. దించమనండి సార్. మీది పెద్ద ఇల్లు అని తెలిసింది. ఇంత పెద్ద ఇల్లని మా అమ్మ తోడు నాకు తెలియదు సార్. మీ కోపం నాకు అర్థమవుతుంది. ప్లీజ్ గందించమనండి సార్. పెద్దింటోళ్ళు పిల్లల్ని ప్రేమగా పెంచుకుంటారు. ఇలా లేపుకుని పోకూడదని అడ్డదారిలో నాకు అర్థమైంది సార్. అందుకే వెనక్కి తీసుకొచ్చేసాను సార్. దయచేసి నన్ను క్షమించండి సార్. అమ్మా తల్లే, నీకు పెద్ద దండం. నీ దోస్తానా చాలమ్మా. ఇక మీ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ చూపించే పోరాడుతో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. దయచేసి నన్ను మర్చిపో. అర్థమైందా? వస్తాను. ఈ ప్రేమగా వద్దు. మీరు ఊరండి మావా, లేపేస్తారు వీడిని. సార్ ఫోన్ చేశారు సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 2 రాష్ట్రాల్లో ఎక్కడున్నా, మొత్తం దేశంలో ఎక్కడున్నా విడిచిపెట్టమని, ఎత్తుకుంటూ వచ్చి నరుకుతామని కూడా చెప్పారు సార్. ఎవరు? అదే సార్, మీ ఇంటి ఎదురుగా ఉన్నవాళ్ళు సార్. వాళ్ళ 4-5 దగ్గర నేను అడిగాను సార్. మీకన్నా వాళ్ళే స్ట్రాంగ్ అన్నారు సార్. అది సాధ్యం కాదు సార్. మీరే దయచేసి ఫోన్ చేసి చెప్పేయండి సార్. మీ అమ్మాయిని తీసుకొచ్చి విడిచిపెట్టిపోయానని. మీరు ఎంతైనా కొట్టుకోండి సార్. నాకెందుకు, నా ప్రాణం అంటే నాకు ఇంపార్టెంట్. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ మేడం. బతికుంటే ఒక్కసారి చెప్పావా, లేపేస్తానండి. అయ్యో వీళ్ళే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వాళ్ళెంత స్ట్రాంగ్ గా ఉంటారో. అయ్యో మా అయ్యో ఆంజనేయ. అయ్యో ఆగో రా ఇక్కడ. సార్, మా అమ్మాయి ఎవరితో బతకాలి, ఎవరితో ఉండాలి అని నిర్ణయించేది మేము సార్. అది మీ ప్రేమను ఒప్పుకుంటున్నా. నడు లోపలికి. మావా, మీరు తప్పు చేశారు. ఏది ఏవైనా కానీ, ఏ కారణాలున్నా కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చెయ్యను చెయ్యను చెయ్యను. మన ఇంటి బట్ట ముళ్ళ మీద పడింది. దాన్ని జాగ్రత్తగా విడిపించుకోవడం బుద్ధిమంతుల లక్షణం. అతను వదిలిపోవడానికి సిద్ధంగా ఉండాడు. మన అమ్మాయి అతన్ని ప్రేమించినట్టుందిలే. పండుగ అయిపోయే వరకు గమ్ముగా ఉండు. ముద్ద తిన్నావా? చేశానుగా. వెళ్ళి పడుకోండి. ఇంత పెద్ద ఇంట్లో మనల్ని అడిగే వాళ్ళే పట్టించుకునే వాళ్ళే లేరు. ఓయ్ పెద్ద మనిషి, ఇక్కడ చాయ్ బిస్కెట్ టిఫిన్ ఎక్కడ? ఊరు బయట అండి. ఊరు బయట? మరి పోదాం పదా. కానీ ఒక మాట, మన స్టాఫ్ చోటు దో కడక్ చాయ్. వీళ్ళ మర్యాదలు చూస్తుంటే పిలుస్తున్నారు. యుద్ధ భూమి దగ్గరికి రమ్మని చెప్పారు. చోటు టీ క్యాన్సిల్. యుద్ధ భూమి ఏంట్రా? అక్కడ ఏం జరుగుతుందిరా చెప్పండి రా.
ఏం జరుగుతుంది ఇక్కడ? దీన్ని భువి క్రీడ అంటారు. ఓహో. అక్కడుంది చూసావా? ఆ ఉట్టిని ఏ వైపు వారు కొడతారో వాళ్ళే విజేతలో, వాళ్ళకే అధికారం. అదేంటయ్యా దాన్నంత భయంకరంగా చెప్తున్నా? విషయం ఇంకా భయంకరంగా ఉంటుంది. క్యారెక్టర్ తోనే భయపెడుతున్నావు కదయ్యా. ఈసారి కూడా పులి కోట వారే గెలిచారు.